Hello students, in the last video on hybridization I explained about sp, sp2, sp3 hybridizations. అంతే కదా, sp, sp2, sp3 hybridizations గురించి పార్ట్ 1లో చెప్పాము. ఇప్పుడు హైబ్రిడైజేషన్ పార్ట్ 2 ఇది. దీనిలో sp3d, sp3d2, sp3d3 హైబ్రిడైజేషన్, కార్బన్ కాంపౌండ్స్లో అయితే హైబ్రిడైజేషన్ ఎట్లా ఉంటుంది. తర్వాత ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్, ఒక మాలిక్యూల్ మీకు ఇస్తే ఆ మాలిక్యూల్ని బట్టి హైబ్రిడైజేషన్, ఆ సెంట్రల్ ఆటంలో ఉన్న హైబ్రిడైజేషన్ని కనుక్కోవచ్చు. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ సెంట్రల్ ఆటం అనేది కూడా ఈ వీడియోలో మీకు నేర్పించబోతున్నాను. సో ఈ వీడియో మొత్తం మీరు చూసిన తర్వాత ఏ మాలిక్యూల్ మీకు ఇచ్చినా కూడా సెంట్రల్ ఆటం హైబ్రిడైజేషన్ ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసేస్తారు. ఓకే, దానికి ఒక ట్రిక్ ఉంది. సో 2-3 మెథడ్స్ ఉన్నాయి. ఏ మెథడ్ అయినా మీరు యూజ్ చేసుకొని హైబ్రిడైజేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో హౌ టు ఫైండ్ హైబ్రిడైజేషన్ అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ sp3d, sp3d2, sp3d3 హైబ్రిడైజేషన్స్ అంటే ఏంటి అవి చూద్దాం. ఓకే, నౌ sp3d హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? sp3d హైబ్రిడైజేషన్ మీన్స్ 1 s ఆర్బిటాల్, ఇది s ఆర్బిటాల్ అనుకుందాం, 3 p ఆర్బిటాల్స్, ఇవి 3 p ఆర్బిటాల్స్, అండ్ డీలో నుంచి ఓన్లీ 1 ఆర్బిటాల్. సో ఇవి ns, np, nd. ఈ ఆర్బిటాల్స్ 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్ అండ్ 1 d ఆర్బిటాల్, ఇవి మిక్స్ అయిపోయినప్పుడు మనకి 1, 2, 3, 4, 5 అటామిక్ ఆర్బిటాల్స్ మిక్స్ అవుతున్నాయి. కాబట్టి 5 ఈక్వల్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. దీన్ని sp3d హైబ్రిడైజేషన్ అంటాం. అంటే ఇక్కడ ఎట్లా డిఫైన్ చేయొచ్చు? 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్ అండ్ 1 d ఆర్బిటాల్ ఇంటర్మిక్స్డ్ టుగెదర్ టు గివ్ 5 ఐడెంటికల్ sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్. దీస్ 5 sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్, ఏవైతే 5 ఫామ్ అయినాయో ఈ 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ రీఅరేంజ్డ్ ఇన్ ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్. ఈ 5 ఎట్లా అరేంజ్ అవుతాయంటే ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్లో అరేంజ్ అవుతాయి. ఓకే, సో చూడండి, ఇది ట్రైగోనల్, ఇది ఒక పిరమిడ్ అవుతుంది ఇట్లా, ఇది ఇంకొక పిరమిడ్ అవుతుంది కిందికి. అంటే పైకి ఒక పిరమిడ్, కిందికి ఒక పిరమిడ్. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇట్లా వస్తుంది స్ట్రక్చర్. ఇది స్ట్రక్చర్, ఇది ఒక ట్రయాంగిల్, దీనికి ఒక యాక్సియల్గా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు వీటిని కలిపితే ఒక పిరమిడ్ అవుతుంది, ఇది ఒక పిరమిడ్. అట్లనే వీటిని కలిపితే ఒక పిరమిడ్ అవుతుంది. సో ఇట్లా ట్రైగోనల్ బైపిరమిడల్ వచ్చేస్తుంది అనమాట. sp3d హైబ్రిడైజేషన్ ఉంది అంటే అందులో ఉన్న 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్లో రీఅరేంజ్ అవుతాయి. ఓకే, ఎందుకు అట్లే అవుతాయి అంటే వీటి మధ్యలో ఉన్న రిపల్షన్స్ ఉంటాయి కదా, ఆ రిపల్షన్స్ మినిమైజ్ అవ్వడానికి చూస్తాయి. ఆ మినిమైజ్ ఎట్లా అరేంజ్ అయి ఉంటే మినిమైజ్ అవుతాయో, సో ఇన్ దట్ వే, ఇన్ సచ్ ఏ వే దే రీఅరేంజ్. మీకు హైబ్రిడైజేషన్ ఫస్ట్ పార్ట్లో చెప్పాను చూడండి, ఎందుకు ఇవి ఇట్లా అరేంజ్ అవుతాయి అంటే టు మినిమైజ్ రిపల్షన్స్ బిట్వీన్ దెమ్ అండ్ మ్యాక్సిమైజ్ స్టెబిలైజేషన్. ఓకే, ఇది sp3d హైబ్రిడైజేషన్. సో మరి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? ఎగ్జాంపుల్ మాలిక్యూల్ ఏం చెప్పొచ్చు అంటే యూ కెన్ టేక్ PCl5. PCl5 మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్ sp3d హైబ్రిడైజేషన్లో ఉంటుంది. మీరు ఫాస్ఫరస్ వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్ చూస్తే, సో 3s2, 3p3 అండ్ 3d0, ఇది గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. అది మామూలుగా నార్మల్ స్టేట్లో ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. అంటే ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పిలో 3 ఎలక్ట్రాన్స్ అండ్ డిలో ఏమీ ఎలక్ట్రాన్స్ ఉండవు, ఎంటీ ఆర్బిటాల్స్. సో ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫాస్ఫరస్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లోకి పోతే ఈ ఎక్సైటెడ్ స్టేట్లో ఈ ఎలక్ట్రాన్ ఇందులోకి షిఫ్ట్ అవుతుంది. దెన్ యూ విల్ గెట్ 3s1, 3p3, 3d1 కాన్ఫిగరేషన్. సో ఎస్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, పిలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, డిలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. నౌ ఇది ఇప్పుడు హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, sp3d హైబ్రిడైజేషన్లో. అప్పుడు ఏమవుతుంది? 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి. ఈ 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎందుకంటే 1, 2, 3, 4, 5 ఉన్నాయి ఎలక్ట్రాన్స్, 5 ఆర్బిటాల్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకే, ఇట్లా. ఇప్పుడు
ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉన్న హైబ్రిడ్ ఆర్బిటాల్ క్లోరిన్ ప్యూర్ p ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుద్ది. ఎందుకంటే క్లోరిన్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే మీరు 3s2 3p5 అంటే pలో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5. సో ఇక్కడ ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉన్న p ఆర్బిటాల్ ఉంది. ఆ ప్యూర్ p ఆర్బిటాల్ ఆఫ్ క్లోరిన్ దీంతో ఓవర్లాప్ అవుద్ది. అట్లే ప్యూర్ p ఆర్బిటాల్ ఆఫ్ క్లోరిన్ ఇట్లా ఓవర్లాప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఓవర్లాప్ అయింది క్లోరిన్. యాజ్ ఎ రిజల్ట్ మీకు ఎట్లా వస్తుందంటే స్ట్రక్చర్ p Cl 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 ఇట్లా వస్తుంది స్ట్రక్చర్. ఓకే, సో దీన్ని ట్రైగోనల్ బైపిరమిడల్ అంటారు. అంటే షేప్ వచ్చేసి ట్రైగోనల్ బైపిరమిడల్ TBP, ట్రైగోనల్ బైపిరమిడల్ అంటారు. బాండ్ యాంగిల్ వచ్చి ఇవి యాక్సియల్, చూడండి మీకు కేర్ఫుల్గా వినండి ఇది. హియర్ దీస్ 2 బాండ్స్ ఆర్ కాల్డ్ యాక్సియల్ బాండ్స్. ఇవి 2 యాక్సియల్ బాండ్స్ అనమాట. ఇవి 2. సో ఇవి 2 యాక్సియల్ బాండ్స్. ఇవేమో ఈక్వటోరియల్ బాండ్స్ అంటారు వీటిని. ఈక్వటోరియల్ బాండ్స్, వీటినేమో యాక్సియల్ బాండ్స్ అంటారు. యాక్సియల్ బాండ్స్. ఈ యాక్సియల్ బాండ్స్కి ఈక్వటోరియల్ బాండ్కి ఉన్న ఏ ఈక్వటోరియల్ అయినా తీసుకోండి 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ 2 యాక్సియల్ మధ్యలో 180 డిగ్రీస్ ఉంటుంది. బట్ యాక్సియల్ ఈక్వటోరియల్ మధ్యలో 90 డిగ్రీస్ ఉంటుంది. 2 ఈక్వటోరియల్ ఏ రెండైనా సరే ఈక్వటోరియల్ తీసుకుంటే 120 ఉంటుంది. ఎందుకంటే మొత్తం ట్రయాంగిల్లో సర్కిల్ తీసుకుంటే 360, అందులో 3 పార్ట్స్ చేస్తున్నాం కాబట్టి 120. సో ఈక్వటోరియల్ మధ్యలో 120 ఉంటుంది. ఈక్వటోరియల్ యాక్సియల్ మధ్యలో 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఇక్కడ బాండ్ యాంగిల్ అనేది 2 ఉంటాయి. బాండ్ యాంగిల్స్ 120 ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. 2 బాండ్ యాంగిల్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ స్లైట్గా ఈ యాక్సియల్ బాండ్ లెంత్స్ అనేవి ఈక్వటోరియల్ బాండ్ లెంత్స్ కంటే ఎక్కువ ఉంటాయి. అన్ని బాండ్స్ సేమ్ ఉండాలి కదా, బట్ ఈక్వటోరియల్ బాండ్ లెంత్స్ కంటే యాక్సియల్ బాండ్ లెంత్స్ ఆర్ లిటిల్ బిట్ మోర్. ద రీజన్ ఈజ్ డ్యూ టు ద రిపల్షన్స్ బిట్వీన్ దీస్ 3 ఈక్వటోరియల్ అండ్ ద యాక్సియల్. ఈ యాక్సియల్ క్లోరిన్ని 3 ఈక్వటోరియల్ క్లోరిన్స్ రిపల్ చేస్తూ ఉంటాయి. సో దానివల్ల కొంచెం లెంత్ దీనిది స్ట్రెచ్ అవుతాయి. బాండ్స్ స్లైట్లీ స్ట్రెచెస్. సో యాక్సియల్ బాండ్ లెంత్స్ ఆర్ లిటిల్ బిట్ గ్రేటర్ దాన్ ఈక్వటోరియల్ బాండ్ లెంత్స్. దిస్ ఈజ్ అబౌట్ sp3d హైబ్రిడైజేషన్. అండ్ ఇన్ ఈచ్ sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్, ఒక్కొక్క sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో s క్యారెక్టర్ ఎంత ఉంటుంది, p క్యారెక్టర్ ఎంత ఉంటుంది, d క్యారెక్టర్ ఎంత ఉంటుంది. చూడండి, ఎన్ని పార్ట్స్ s ఉంది, 1 పార్ట్. ఎన్ని పార్ట్స్ p ఉంది, 3. 1 పార్ట్ d ఉంది. మొత్తం 5 పార్ట్స్లో 1 పార్ట్ ఏమో s ఉంది. అంటే 1/5 ఆఫ్ s క్యారెక్టర్ ఉంటుంది. 1/5 ఆఫ్ s క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, 1/5 ఆఫ్ s క్యారెక్టర్ అంటే 20%. 20% s క్యారెక్టర్ ఉంటుంది. p క్యారెక్టర్ ఎంత, 3/5. సో థర్డ్ 3/5 ఆఫ్ p క్యారెక్టర్ అంటే 60% p క్యారెక్టర్ ఉంటుంది. మరి d క్యారెక్టర్ ఎంత ఉంటుందంటే 1/5 ఆఫ్ p క్యారెక్టర్ d క్యారెక్టర్ అంటే 20%. సో ఇక్కడ ఒక్కొక్క sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్లో sకి సంబంధించిన పోర్షన్ 20% ఉంటుంది, p క్యారెక్టర్ 60% ఉంటుంది, అగైన్ అండ్ d క్యారెక్టర్ 20%. సో టోటల్ 100%. 100%లో 20% s, 60% p, 20% d. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ sp3d హైబ్రిడైజేషన్. సో ఇంకా sp3d హైబ్రిడేషన్లో ఉన్న ఏవైనా మాలిక్యూల్స్ ఉన్నాయా సార్ అంటే సెవరల్ మాలిక్యూల్స్ ఆర్ దేర్. ఓకే, సెవరల్ మాలిక్యూల్స్ ఆర్ దేర్. ఇట్లా మీకు డిఫరెంట్ మాలిక్యూల్స్ మీరు తీసుకోవచ్చు. XeF2లో కూడా sp3d హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఎట్లా తెలుస్తుంది సార్ అంటే ఈ హైబ్రిడేషన్ ఫైండ్ అవుట్ చేయడం నెక్స్ట్ చెప్పబోతున్నా ఇవి అయిపోయిన తర్వాత. ఓకే రైట్, నెక్స్ట్ sp3d2 హైబ్రిడైజేషన్కి వద్దాం. sp3d2 హైబ్రిడైజేషన్ తీసుకుందాం. sp3d2 హైబ్రిడైజేషన్లో 1 s ఆర్బిటాల్ అండ్ 3 p ఆర్బిటాల్స్ అండ్ 2 d ఆర్బిటాల్స్ ఆర్ ప్రజెంట్. సో ఏమేమి ఉంటాయి, 1 s ఆర్బిటాల్ and 3 p orbitals. So here 3p, not 3p. 3 means number. 3 p orbitals and 2 d orbitals are present. When 1 s orbital and 3 p orbitals and
2 d orbitals. All these intermixed together. As a result, sp3d2 hybridization will come. How many hybrid orbitals will form? 1 2 3 4 5 6. 6 hybrid orbitals will form. 6 equal hybrid orbitals will form. Okay, 6 equal hybrid orbitals will form. How these 6 hybrid orbitals rearranges? Just see here, 6 hybrid orbitals rearranged in such a way in which the repulsions between them is minimum. The repulsions between them is minimum, like this. So 1 2 3 4 5 6 are there. So ఈ 6 sp3d2 hybrid orbitals ఎట్లా అరేంజ్ అయినాయి అంటే ఇట్లా అరేంజ్ అయినాయి. ఇది ఏ షేప్ అంటే స్క్వేర్ బైపిరమిడల్ అనొచ్చు, లేదంటే ఆక్టాహైడ్రల్ అంటారు. 2 నేమ్స్ ఉన్నాయి దీనికి. సో చూడండి, ఇది స్క్వేర్, ఇది పిరమిడ్, పైకి ఒక పిరమిడ్, కిందికి ఒక పిరమిడ్. కాబట్టి షేప్ ఇవి ఎట్లా అరేంజ్ అయినాయి, జామెట్రీ ఏంటిది ఇంది అంటే, ఈ ఆర్బిటాల్స్ జామెట్రీ ఏంటి అంటే స్క్వేర్ బైపిరమిడల్ ఆర్ ఆక్టాహెడ్రల్. ఆక్టాహెడ్రల్ ఆర్ యూ కెన్ రైట్ స్క్వేర్ బైపిరమిడల్. సో SBP, స్క్వేర్ బైపిరమిడల్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం దీనికి. అండ్ ఇందులో ఎంత S క్యారెక్టర్, ఎంత P క్యారెక్టర్, ఎంత D క్యారెక్టర్ ఉంది అంటే చూడండి, మొత్తం 6 ఆర్బిటాల్స్ ఉన్నాయి, 6 ఫామ్ అయినాయి. ఒక్కొక్క దాంట్లో ఎంత పోర్షన్ ఉందంటే 1/6 ఏమో S క్యారెక్టర్ ఉంటుంది, 3/6 ఏమో P క్యారెక్టర్ ఉంటుంది, 2/6 ఏమో D క్యారెక్టర్ ఉంటుంది. 1/6 అంటే 100/6 వేసుకోండి, ఎంత వస్తుంది? 16 అంతేనా? 100/6 మీన్స్ 6 16s 96, 440, 16.66. ఇక్కడ అరౌండ్ 50% వేసుకోవచ్చు, ఎందుకంటే 3/6 అంటే 1/2, 50%. D క్యారెక్టర్ వచ్చి 33.33% ఉంటుంది. సో ఇట్లా మనకి S క్యారెక్టర్, P క్యారెక్టర్, D క్యారెక్టర్ ఈచ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఉండేది చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు SF6 తీసుకోండి, SF6. సో SF6 ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ sp3d2 హైబ్రిడైజేషన్. ఇక్కడ మీరు సల్ఫర్ కాన్ఫిగరేషన్ తీసుకున్నారనుకోండి, ఇందులో సల్ఫర్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్ మాత్రమే రాస్తాను. ఐఎమ్ టేకింగ్ ఓన్లీ వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్. సో వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్ ఈజ్ Valency configuration is 3s2 3p4 3d0. This is the valency configuration. అంటే 3sలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 3pలో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అండ్ 3dలో 0 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మనకి 6 బాండ్స్ కావాలంటే 6 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళాలి. అంటే సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్లో తీసుకుందాం. సో సల్ఫర్ సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ తీసుకుంటే, సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఇందులోకి వెళ్ళిపోతాయి. అంటే అప్పుడు మీకు సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్లో 3s1 3p3 3d2. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో 1 ఎలక్ట్రాన్ వెళ్తుంది దీంట్లోకి, సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ 1 more ఎలక్ట్రాన్ ఇట్ గోస్. సో 3s1 and here 3p3 and here 3d2. Now in this state it undergoes hybridization. So here this undergoes sp3d2 hybridization. As a result, 6 hybrid orbitals will come. 1 2 3 4 5 6. And how many electrons are there? 6 electrons. So in each hybrid orbital 1 unpaired electron will arrange. Okay, ఒక్కొక్క హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇప్పుడు ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫ్లోరిన్. సో ఫ్లోరిన్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే మీకు 2s2 2p5 ఉంటుంది, లైక్ క్లోరిన్. సో Pలో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇట్లా P ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇవి ఓవర్లాప్ అవుతాయి. సో యాజ్ ఎ రిజల్ట్ వాట్ స్ట్రక్చర్ విల్ కమ్, జస్ట్ సీ. దానివల్ల ఏ స్ట్రక్చర్ వస్తుంది ఒకసారి రాద్దాం చూడండి. సో ఇక్కడ నేను ఆ స్ట్రక్చర్ రాస్తాను చూడండి. దిస్ ఈజ్ సల్ఫర్, ఇంకో హైబ్రిడ్ ఉంది. నౌ హియర్ వన్ మోర్. ఓకే,
here, here, here and here. So like this మీకు ఆక్టహైడ్రల్ స్ట్రక్చర్ వస్తుంది. ఆక్టహైడ్రల్ స్ట్రక్చర్ అంటే ఇది సల్ఫర్ SF6. ఇది ఒక స్క్వేర్ లాగా ఉంటుంది. పైకి ఒక పిరమిడ్, కిందికి ఒక, ఇది ఇట్లా కలిపితే ఒక పిరమిడ్, ఇది కిందికి అండ్ వన్ మోర్ పిరమిడ్. సో దట్స్ వై యూ కెన్ సే స్క్వేర్ పిరమిడ్. హియర్ ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. Here bond angles are 90 degrees and the shape is square bipyramidal, or you can say octahedral. సో హైబ్రిడేషన్లో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏ జామెట్రీ ఉంటుందంటే ఆక్టహైడ్రల్ ఆర్ స్క్వేర్ బైపిరమిడల్. దాంట్లో ఉన్న బాండ్ పేర్, లోన్ పేర్స్ని బట్టి షేప్ డిస్టార్ట్ అవ్వచ్చు, షేప్ చేంజ్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ sp3d2 hybridization. Next I am taking one more type of hybridization, sp3d3. So in the sp3d3 hybridization, 1 s orbital, 3 p orbitals and 3 d orbitals undergoes intermixing and they give equal identical 7 hybrid orbitals. So in the sp3d3 hybridization, the sp3d3 hybridization, 1 s orbital, 3 p orbitals and 3 d orbitals. So these mixed, that means this is s orbital, these are p orbitals and these are d orbitals. 3 d orbitals, 3 p orbitals and 1 s orbital. Total how many? 1 2 3 4 5 6 7. So ante 7 identical hybrid orbitals will form. 7 identical hybrid orbitals will form. So in sp3d3, 7 identical hybrid orbitals will form. Okay, now how these 7 hybrid orbitals rearranges? Just see here, this is 1 hybrid orbital, this is 2, this is 3, this is 4, this is 5, 6, 7 like this. అంటే ఇక్కడ మీకు వచ్చేది ఎట్లా ఉంటుందంటే, ఇది ఒక యాక్సియల్, ఇది ఒక యాక్సియల్ అనుకుంటే దీస్ 5 ఆర్ ఈక్వటోరియల్ అనుకోండి. అంటే pentagonal 1 2 3 4 5 pentagonal like this. This is pentagonal bipyramidal will come. So these are arranged in pentagonal bipyramidal, PBP, pentagonal bipyramidal. So here I take one example. Here I will take one example, IF7. Before going this example, just see in each sp3 hybrid orbital, in each sp3d3 hybrid orbitals, what is the s character, what is the p character and what is the d character చెప్పాలి. 7లో ఒక పార్ట్ s character, 1/7th of s character and 3/7 of p character and 3/7 of d character. So you can divide 100/7 అంటే 14 something will come, no? So అది మీరు చేసుకోండి. Now so just come here, IF7, in that the central atom is iodine. Iodine ground state configuration is 5s2 5p 5. This is for fluorine 2s2 2p5, for chlorine 3s2 3p5, for bromine 4s2 4p5, for iodine 5s2 5p5 and 5d is 0. So in 5s 2 electrons are there, in 5p 5 electrons are there, 1 2 3 4 5 and in 5d there is no electrons. Okay, there is no electrons. Now when it undergo excitation, why? Because here 7 bonds should form, no?
ఇక్కడ 7 బాండ్స్ ఫామ్ అవ్వాలంటే 7 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, అంటే 3 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోవాలి. అప్పుడు అయోడిన్ థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకుంటే, ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జైటెడ్ స్టేట్లో ఒక ఎలక్ట్రానే జంప్ అవుతుంది, 3 ఎలక్ట్రాన్స్ జంప్ అవ్వాలంటే 3 ఎగ్జైటెడ్ స్టేట్స్ తీసుకోవాలి మనం. సో ఇప్పుడు ఏమవుతుంది, 5s1 5p3 అండ్ 5d3 వస్తుంది. సో ఇన్ S 1 electron is there, in P each 1 electron is there, in D also 1 electrons are there. Now in this it undergoes sp3d 3 hybridization. సో 1 2 3 4 5 6 7 ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి 7 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 7 ఎలక్ట్రాన్స్, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ వచ్చేస్తుంది అనమాట ఇట్లా. నౌ ఇప్పుడు ఒక్కొక్క ఫ్లోరిన్లో ఉన్న పి ఆర్బిటాల్ ఇట్లా ఓవర్లాప్ అవుతూ ఉంటుంది, ఫ్లోరిన్ పి ఆర్బిటాల్, ఫ్లోరిన్ పి ఆర్బిటాల్, ఫ్లోరిన్ పి ఆర్బిటాల్, లైక్ దిస్. అప్పుడు మీకు ఏ స్ట్రక్చర్ వస్తుంది చూడండి ఒకసారి. దిస్ ఈజ్ అయోడిన్, ఇది ఒక ఫ్లోరిన్తో బాండ్, ఇది ఒక ఫ్లోరిన్తో బాండ్, ఇది ఒక ఫ్లోరిన్తో బాండ్, ఇది ఒక ఫ్లోరిన్తో బాండ్, ఇది ఒక ఫ్లోరిన్, ఇది ఒక ఫ్లోరిన్, ఇది ఒక ఫ్లోరిన్. సో ఇప్పుడు ఇట్లా కలిపితే ఇది మనకి పెంటాగోనల్ అవుతుంది. ఇది ఓకే, ఇది పెంటాగోనల్ అవుతుంది. ఈ పెంటాగోనల్ ఇక్కడ పిరమిడ్, బై పిరమిడ్, ఇటు ఒక పైకి ఒక పిరమిడ్, కిందికి ఒక పిరమిడ్ వస్తుంది. పెంటాగోనల్ బై పిరమిడల్ అవుతుంది. ఇక్కడ 72 degrees ఉంటుంది, 72 degrees అండ్ 90 degrees ఉంటుంది బాండ్ యాంగిల్. బాండ్ యాంగిల్ వచ్చి 72 degrees అండ్ 90 degrees ఉంటుంది. ఓకే, సో ఇది పెంటాగోనల్ బై పిరమిడల్, పెంటాగోనల్ బై పిరమిడల్ ఈ స్ట్రక్చర్లో ఉంటుంది IF7. ఇది sp3d3 హైబ్రిడైజేషన్. మీకు కాంప్లెక్స్ కాంపౌండ్స్ వస్తే DsP2 హైబ్రిడేషన్ కూడా ఉంటుంది. సో ఆ DsP2 హైబ్రిడేషన్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. నేను కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చెప్పినప్పుడు ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నౌ దిస్ ఈజ్ అబౌట్ హైబ్రిడైజేషన్స్. sp, sp2, sp3 ప్రీవియస్ వీడియోలో చెప్పాను, sp3d, sp3d2, sp3d3 ఇప్పుడు చెప్పాను. మరి కార్బన్స్కి ఎట్లా కనుక్కోవాలి హైబ్రిడైజేషన్? కార్బన్లో ఓన్లీ sp, sp2, sp3 హైబ్రిడైజేషన్సే ఉంటాయి. మీకు sp3d, sp3d2, sp3d3 ఉండవు. రీజన్ ఏంటి అంటే కార్బన్లో d ఆర్బిటాల్ ఉండదు. దెర్ ఈజ్ నో d ఆర్బిటాల్ ఇన్ కార్బన్. 2s 2p, దెర్ ఈజ్ నో 2d. నో, దట్స్ వై అసలు sp3d అలాంటి హైబ్రిడేషన్స్ పాసిబిలిటీ ఉండదు. ఓన్లీ కార్బన్ కెన్ ఇన్వాల్వ్ 3 types ఆఫ్ హైబ్రిడేషన్, sp, sp2, sp3. మరి మనకి ఆ కార్బన్ spలో ఉందా, sp2లో ఉందా, sp3లో ఉందా ఎలా తెలవాలి చూడండి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ చూడండి, ఫైండింగ్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇస్తే హైబ్రిడైజేషన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? జస్ట్ సీ హియర్, వెరీ సింపుల్. ఇఫ్ కార్బన్ పొసెస్ 4 సింగిల్ బాండ్స్, సింగిల్ బాండ్ అంటే సిగ్మా బాండ్ అనమాట. సో అన్ని సిగ్మా బాండ్సే ఉంటే, పై బాండ్ లేకుండా 4 సిగ్మా బాండ్సే ఉంటే, 4 ఎందుకు సార్? కార్బన్ మ్యాక్సిమం కోవాలెన్స్ ఈజ్ 4. కార్బన్ 4 కంటే ఎక్కువ బాండ్స్ ఫామ్ చేయదు, మైండ్ ఇట్. మీకు ఆ కార్బన్ వ్యాలెన్సీ 4 అని తెలిస్తే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా వరకు తెలిసినట్లే. సో 4 సిగ్మా బాండ్సే ఉండి, అంటే 4 సింగిల్ బాండ్సే ఉంటే ఆ కార్బన్ కంపల్సరీ sp3 హైబ్రిడైజేషన్లో ఉంటున్నట్లు. ఆ కార్బన్కి అట్లీస్ట్ ఒక్కటైనా సరే పై బాండ్ ఉంది అంటే, ఒక పై బాండ్ ఉంది అంటే, ఆ కార్బన్ మీద ఎక్కడైనా సరే ఒక పై బాండ్ ఉంది అంటే, ఒక డబుల్ బాండ్ ఉంది అంటే అది sp2 హైబ్రిడైజేషన్లో ఉన్నట్లు. అట్లా కాకుండా ఒక కార్బన్కి 2 పై బాండ్స్ ఉన్నాయంటే, ఇక్కడ 2 పై బాండ్స్ అంటే 2 సిగ్మా 2 పై బాండ్, లేదా మీరు 2 డబుల్ బాండ్స్ ఉన్నాయంటే అని చెప్పవచ్చు. లేదు ఒక ట్రిపుల్ బాండ్ ఉన్నా సరే, ఎందుకంటే ట్రిపుల్ బాండ్లో కూడా 2 పై బాండ్స్ ఉంటాయి. అంటే కార్బన్కి బోత్ సైడ్స్ డబుల్ బాండ్స్ ఉన్నా, లేదా ఒక సైడ్ ట్రిపుల్ బాండ్ ఉన్నా, అప్పుడు sp హైబ్రిడైజేషన్లో ఉన్నట్లు. ఇది ఆర్గానిక్ కాంపౌండ్స్లో కార్బన్కి మనం sp-ఆ, sp2నా, sp3నా అని తెలుసుకోవాలంటే ఇది. ఇప్పుడు చూడండి, CH4లో హైబ్రిడైజేషన్ ఏంటి అంటే అన్నీ సింగిల్ బాండ్సే. షేప్ గురించి తర్వాత చూద్దాం. అంటే sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి టెట్రాహెడ్రల్ వస్తుంది, షేప్ తర్వాత ఉంటుంది. C2H6 అనుకుందాం. C2H6 అంటే ఎట్లా రాస్తారు? కార్బన్కి మధ్యలో ఒక బాండ్ వేస్తారు. సో 3 హైడ్రోజన్స్ దీనికి, 3 హైడ్రోజన్స్ దీనికి, అన్ని సింగిల్ బాండ్సే వచ్చినాయి, 4 4. కాబట్టి
ఇక్కడ sp3నే ఇక్కడ sp3నే. అట్లా కాకుండా ఇట్లా ఇచ్చారనుకోండి, C2H4 ఇచ్చారు, C2H4. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది ఈ కార్బన్కి, అంటే ఒక పై బాండ్ ఉంది కార్బన్కి, అంటే ఇది ఏ కార్బన్? sp2. ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, అంటే పై బాండ్ ఉంది. సో పై బాండ్ ఉంది అంటే అది sp2. అట్లా కాకుండా మీకు ఇచ్చారనుకోండి, ఎలీన్ అంటారు దీన్ని, ఇట్లా ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఈ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది కాబట్టి sp2, ఈ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది కాబట్టి sp2, మరి ఈ కార్బన్కి బోత్ సైడ్స్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి sp. ఓకే, ఇట్లా ఇచ్చారనుకో, అప్పుడు ఈ కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి sp, ఈ కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి sp, ఈ కార్బన్కి డబుల్ బాండ్ కాబట్టి sp2, ఈ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది కాబట్టి sp2. సో లైక్ దిస్ యూ క్యాన్. ఓకే, ఇది కార్బన్ కాంపౌండ్స్లో హైబ్రిడేషన్ తెలుసుకోవడానికి. ఓకే సార్, ఇప్పుడు అసలు మీరు స్టార్టింగ్లో చెప్పారు ట్రిక్ చెప్తాను, ఏ మాలిక్యూల్ ఇచ్చినా హైబ్రిడేషన్ ఎట్లా కనుక్కోవాలని ట్రిక్ చెప్తాను అన్నారు. ఎస్, నేను ఇంకా దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నా. ఇప్పుడు మీకు ఈ లాస్ట్ 10 మినిట్స్, ఇప్పుడు ఇంకొక 10 to 15 మినిట్స్ పడుతుంది. ఆ టైంలో మీకు నేను ఈ ట్రిక్ అనేది ఇప్పుడు చెప్పబోతున్నా. ట్రిక్ అంటే ఏం లేదు, మీకు క్యాలిక్యులేషన్ నేర్పిస్తాను అంతే. జస్ట్ చూద్దాం ఇప్పుడు అది, ఇది అరేంజ్ చేసి చెప్తాను. యా, ఫైండింగ్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్. ఏ మాలిక్యూల్ అయినా ఇవ్వని సెంట్రల్ ఆటంలో హైబ్రిడైజేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీకు 2 మెథడ్స్లో చెప్తాను నేను. మెథడ్ 1, మెథడ్ 2. లిజన్ కేర్ఫుల్లీ, మీకు ఇష్టమైన మెథడ్ని మీరు యూజ్ చేసుకోండి. మెథడ్ 1, మెథడ్ 2. లాస్ట్లో ఎక్సెప్షన్స్ కూడా చెప్తాను, ఎక్కడ మనం ఇది ఫెయిల్ అవుతాం అనేది కూడా చెప్తాను మీకు. మెథడ్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక మాలిక్యూల్ తీసుకుంటున్నాను. నేను NH3 అనే మాలిక్యూల్ తీసుకున్నా. ఇప్పుడు దీనికి మెథడ్ 1, మెథడ్ 2లో నైట్రోజన్ హైబ్రిడైజేషన్ ఎట్లా అనేది కనుక్కుందాం. ఓకే, చూడండి. మెథడ్ 1 ఏం చేస్తానంటే, ఫస్ట్ ఈ మాలిక్యూల్లో ఉన్న అన్ని యాటమ్స్కి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయండి. యాడ్ ఆల్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. సో ఇక్కడ నైట్రోజన్కి వస్తే 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, హైడ్రోజన్కి ఈచ్ హైడ్రోజన్ 1 into 3, టోటల్ 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. ఓకే, ఫస్ట్ మెథడ్లో take a molecule and find out all the atoms valency electrons, add them. Okay, add them, sum cheyandi. On addition of all these you will get one number. If the added number, ఈ యాడ్ చేసిన నెంబర్ అనేది 8 or less than 8 వచ్చింది అనుకోండి, బాగా కేర్ఫుల్గా వినండి. ఈ నెంబర్ మనం యాడ్ చేసిన తర్వాత 8 కానీ లెస్ దాన్ 8 కానీ వస్తే దెన్ డివైడ్ విత్ 2. ఒకవేళ మోర్ దెన్ 8 వస్తే, ఇఫ్ మోర్ దెన్ 8 ఈజ్ దేర్, డివైడ్ విత్ 8. మోర్ దెన్ 8 అయితే డివైడ్ విత్ 8. ఎందుకంటే ఇనర్ట్ గ్యాసెస్లో మనకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్లో 8 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ స్టేబుల్, అందుకే 8తో చేస్తాం. మరి హీలియం కూడా స్టేబుల్గా 2 ఎలక్ట్రాన్, అందుకే 2 కూడా. సో 2తో కానీ 8తో కానీ డివైడ్ చేయాలి. ఎప్పుడు 2తో డివైడ్ చేయాలి? ఈ మొత్తం కలిపిన తర్వాత వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 8 కానీ 8 కంటే తక్కువ వస్తే 2తో డివైడ్ చేయండి, 8 కంటే ఎక్కువ వస్తే 8తో డివైడ్ చేయండి. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 8 వచ్చింది కాబట్టి 2తో డివైడ్ చేయాలి. 8ని 2తో డివైడ్ చేస్తే 2 4 జార్ 8. ఓకే, అంటే ఇక్కడ కోషియంట్ ఎంత వచ్చింది? 4. ఇప్పుడు చూడండి, sp హైబ్రిడైజేషన్లో ఒక s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్ కదా ఓవర్లాప్ అయ్యేది. sp హైబ్రిడైజేషన్లో ఒక s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్ ఓవర్లాప్ అవుతుంది. అంటే 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటే అది sp హైబ్రిడైజేషన్. ఇప్పుడు ఈ 2ని ఏమంటారంటే స్టీరిక్ నెంబర్ అంటారు, లేదా నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటారు. సో ఇక్కడ మనకు వచ్చేది ఇది స్టీరిక్ నెంబర్ అనమాట. అదే 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటే అప్పుడు ఆ హైబ్రిడైజేషన్ని sp2 అంటారు. 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటే sp3 అంటారు.
5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటే sp3d అంటారు. 6 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అయితే sp3d2, 7 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అయితే sp3d3. సో ఇక్కడ వరకు వస్తుంది. ఇది స్టీరిక్ నెంబర్ అనొచ్చు మనం, లేదా నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనొచ్చు. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఇక్కడ కోఎఫిషియంట్ 4 వచ్చింది. సార్ ఇక్కడ కరెక్ట్గా డివైడ్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఇక్కడ 6 ఉన్నాయి అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు 2 3s are 6 అని వస్తుంది. 7 ఉన్నాయి అనుకో, పరిస్థితి ఏంది? 2 3s are 6 అని వచ్చి ఇక్కడ రిమైండర్లో 1 వస్తుంది. ఇది కలపాలన్నమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ మీకు? 4 వచ్చింది. 4 అంటే ఏం హైబ్రిడైజేషన్? sp3. అంటే నైట్రోజన్ హైబ్రిడైజేషన్ ఏంటి? sp3. సో ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ మెథడ్కి వస్తున్నాం. సెకండ్ మెథడ్లో ఏం చేస్తామంటే ఈ స్టీరిక్ నెంబర్ ఆర్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనుకోవచ్చు. సో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఈ యాటమ్ ఉంది కదా నైట్రోజన్, సెంట్రల్ యాటమ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో అది తీసుకోవాలి. అంటే గ్రూప్ వ్యాలెన్సీ ఆర్ గ్రూప్ నెంబర్ తీసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ సెంట్రల్ యాటమ్ తీసుకోండి. సో లేదా గ్రూప్ నెంబర్ తీసుకోండి. గ్రూప్ నెంబర్ ప్లస్ గ్రూప్ నెంబర్, దీని గ్రూప్ నెంబర్ ఏదో అది సెంట్రల్ యాటమ్ గ్రూప్ నెంబర్ ప్లస్ ఎన్ని మోనో వ్యాలెంట్ యాటమ్స్తో కలిసి ఉంది. ఇది మోనో వ్యాలెంట్ యాటమ్ అంటే ఎన్ని సింగిల్ బాండ్స్తో కలిసి ఉంది. మోనో వ్యాలెంట్ అంటే సింగిలే కదా, మోనో అంటే సింగిల్. సో ఎన్ని మోనో వ్యాలెన్సీ యాటమ్స్తో కలిసి ఉంది. సో మోనో వ్యాలెన్స్ యాటమ్స్ ఎన్ని కలిసి ఉంది, లేదా మోనో వ్యాలెంట్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి, అది ఇక్కడ వేస్తాము. ప్లస్ యానియాన్ అయితే దాని ఛార్జ్ కలుపుతాము, క్యాటయాన్ అయితే దాని ఛార్జ్ని తీసేస్తాము. బై 2 చేయాలి. ఇది ఫార్ములా. నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ రావాలంటే దీని గ్రూప్ నెంబర్ ప్లస్ ఇది ఎన్ని మోనో అంటే సింగిల్ బాండ్స్, ఎన్ని మోనో వ్యాలెంట్ యాటమ్స్తో కలిసి ఉంది, తర్వాత దీనికి ఏమైనా ఛార్జ్ ఉంటే నెగిటివ్ ఛార్జ్ ఏది ఉందనుకో, -1 ఉందనుకో అది కలపాలి. ఒకవేళ +1 ఉందనుకో అది తీసేయాలి. ఓకే, సి అంటే క్యాటయాన్ ఛార్జ్ని తీసేయాలి, ఏ అంటే యానియాన్ ఛార్జ్ని కలపాలి. ఈ ఫార్ములాతోనైనా చేయొచ్చు. చూడండి, ఇప్పుడు NH3లో నైట్రోజన్ గ్రూప్ నెంబర్ వచ్చి 5 ప్లస్ మోనోవాలెంట్ యాటమ్, హైడ్రోజన్ మోనోవాలెంట్ యాటమ్, హైడ్రోజన్ వ్యాలెన్సీ 1. ఇక్కడ మోనోవాలెంట్ యాటమ్స్ ఏమేంటి అంటే హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవి మెయిన్లీ మోనోవాలెంట్ యాటమ్స్. కాబట్టి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 3. 5 + 3 ప్లస్ ఇక్కడ ఛార్జ్ ఏమైనా ఉందా NH3 పైన? లేదు, 0, -0 +0 -0 బై 2. 5 + 3 అంతా 8, 8/2 అంటే ఎంత వచ్చింది నీకు? 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తే ఏ హైబ్రిడైజేషన్ అది? sp3 హైబ్రిడైజేషన్. క్లియరా? సో ఇదంతా నోట్ చేసుకోండి ఈ పాయింట్స్. ఏం చేయాలో మీకు లేదంటే మళ్ళీ రివైజ్ కొంచెం బ్యాక్ అని మళ్ళీ వినండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక మాలిక్యూల్ తీసుకుందాం. ఐఎమ్ టేకింగ్ అనదర్ మాలిక్యూల్. ఓకే, ClF3. మీకు తెలియని మాలిక్యూల్ చెప్తాను, H2O ఈ చెప్పకుండా. ఎందుకంటే తర్వాత H2O కూడా కావాలంటే మనం చేద్దాం. కొంచెం తెలియని మాలిక్యూల్స్ అయితే మీకు ఈజీ, అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూస్తారని. ClF3, ఇందులో సెంట్రల్ యాటమ్ ఏది? క్లోరిన్. క్లోరిన్లో ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 7, ఎందుకంటే ఇది 7th గ్రూప్ ఆర్ 17th గ్రూప్. ఫ్లోరిన్ కూడా బిలాంగ్స్ టు సేమ్ గ్రూప్, ఇందులో కూడా 7 ఉంటాయి. 7 × 3 21, 21 + 7 28. సో ఎన్ని వచ్చాయి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? 28. 28ని 8తో డివైడ్ చేయండి. 8 3s are 24. ఇక్కడ రిమైండర్ 4 వచ్చింది. రిమైండర్ 1 వస్తే ఆ 1 కలుపుతాం, కానీ 4 వచ్చింది కదా. సో అంటే ఇంకా దీన్ని 2తో డివైడ్ చేయొచ్చుగా, <8 వచ్చింది కాబట్టి 2 2s are 4, 0. ఇప్పుడు 3 + 2 ఈ కోషెంట్ కలపండి. 3 + 2 దెన్ 5. అంటే స్టీరిక్ నెంబర్ వచ్చేసి 5. స్టీరిక్ నెంబర్ 5 అంటే ఏ హైబ్రిడేషన్ అది? స్టీరిక్ నెంబర్ 5 అంటే sp3d. సో sp3d హైబ్రిడేషన్ ఉంటుంది ఇందులో. ఇప్పుడు మెథడ్ 2కి వద్దాం. దీన్నే ClF3నే మెథడ్ 2కి వద్దాం. సో నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏమని చెప్పాము మనం ఇక్కడ? ఫస్ట్ దీని గ్రూప్ నెంబర్ 7th ప్లస్ ఎన్ని మోనోవాలెంట్ ఆటమ్స్తో కలిసి ఉంది. ఫ్లోరిన్ అనేది మోనోవాలెంట్ ఆటమ్, ఎన్నిటితో కలిసి ఉంది? 3. దీనికి ఏమైనా ఛార్జ్ ఉందా? లేదు, బై 2. 7 + 3 10, 10/2 దట్ ఈక్వల్స్ టు 5. 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తే ఏంటి? sp3d.
ఓకే, సో యూ కెన్ టేక్ ఎనీ. ఇప్పుడు అయాన్ తీసుకొని చెప్దాం. 2 న్యూట్రల్ మాలిక్యూల్స్ తీసుకున్నాను కదా, ఇప్పుడు అయాన్ తీసుకుందాం. ఫర్ సపోజ్ అయాన్ తీసుకుంటే NH4 ప్లస్ అనుకుందాం. NH4 ప్లస్ తీసుకుంటాం. తర్వాత ఇంకా వేరేది తీసుకుందాం. NH4 ప్లస్. ఇప్పుడు NH4 ప్లస్ కొంచెం ఫాస్ట్గా చేద్దాం. దీనికి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 5, ఈచ్ హైడ్రోజన్ 1 4. ప్లస్ ఛార్జ్ ఉంది కాబట్టి తీసేయాలి. +1 ఉంటే తీసేయాలి, -1 ఉంటే కలపాలి. ఓకే, 5 + 4 - 1 8 వస్తుంది. 8 అంటే 2తో డివైడ్ చేయండి. 2 4 = 8. సో sp3 అయిపోయింది. ఇక్కడికి వద్దాం. గ్రూప్ నెంబర్ 5 ప్లస్ ఎన్ని మోనోవాలెంట్ ఆటమ్స్ ఉన్నాయి? 4. ఇక్కడ ఛార్జ్ ఉంది కాబట్టి క్యాటయాన్ ఛార్జ్ని ఏం చేయాలి? తీసేయాలి. యానయాన్ ఛార్జ్ 0, క్యాటయాన్ ఛార్జ్ తీసేయాలి, అంటే -1/2. సో 5 - 8/2 దట్ ఈక్వల్స్ టు 4 sp3. లేదు సార్, నాకు CO3 -2కి కావాలి సార్. ఎస్, ఇది బాగుంది. CO3 -2కి హైబ్రిడైజేషన్. కార్బన్ 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈచ్ ఆక్సిజన్లో 6 ఉంటాయి. 6 × 3 18. 2 -2 ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. మొత్తం వచ్చేసి 24. 24ని 8తో డివైడ్ చేస్తే 8 3 = 24 0. సో sp2 hybridization. ఓకే, నెక్స్ట్ హియర్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఈక్వల్స్ టు CO3 -2లో కార్బన్ గ్రూప్ నెంబర్ 4 ప్లస్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ అటాచ్డ్. ఆక్సిజన్ ఈజ్ డైవాలెంట్. ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, డైవాలెంట్ ఇట్ ఈస్. సో ఆల్ ఆర్ ఆక్సిజన్స్ కాబట్టి ఎన్ని మోనోవాలెంట్ ఆటమ్స్ అటాచ్ అయింది? 0. సో హియర్ -2 ఈజ్ దేర్, అంటే anion వీ హ్యావ్ టు యాడ్ /2. 4 + 2/2 6/2 దట్ ఈక్వల్స్ టు 3. 3 అంటే sp2. సో లైక్ దిస్ యూ కెన్ క్యాలిక్యులేట్ హైబ్రిడైజేషన్. సో డిఫరెంట్ టెక్నిక్స్ ఆర్ దేర్. ఒక్కొక్కళ్ళు ఒక్కో టెక్నిక్ చెప్తారు. సో ఈ 2 టెక్నిక్స్లో మీకు ఏది నచ్చితే అది చేయండి. బట్ హియర్ సమ్ ఎక్సెప్షన్స్ ఆర్ దేర్. ఇది యూజ్ చేసి కొన్నిటికి క్యాలిక్యులేట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ B2H6 ఇచ్చారనుకో, అందులో బోరాన్ హైబ్రిడైజేషన్ అంటే యూ కాంట్ క్యాలిక్యులేట్. ClO2 క్లోరిన్ హైబ్రిడైజేషన్ యూ కాంట్ క్యాలిక్యులేట్. NO2 నైట్రోజన్. సో వేటికి ఇది అప్లికేబుల్ కాదు ఈ మెథడ్స్ అంటే? ఫర్ ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్. ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ లైక్ ClO2, NO2, NO ఇలాంటి వాటికి అప్లికేబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ లైక్ B2H6. ఇక్కడ డిఫరెంట్ బాండ్స్ ఉంటాయి, మామూలు నార్మల్ బాండ్స్ ఉండవు. బనానా బాండ్స్ అంటారు, లేదా టౌ బాండ్స్ అంటారు, అవి ఉంటాయి. ఇక్కడ B2H6లో బోరాన్ హైబ్రిడైజేషన్ మామూలుగా అయితే sp3. మీరు క్యాలిక్యులేట్ చూడండి, మీకు sp3 వస్తుందేమో. ఇక్కడ బోరాను వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 3 ఉంటాయి. సో ఒకసారి ఈ మెథడ్లో కానీ క్యాలిక్యులేట్ చేయండి, యూ వోంట్ గెట్. ఓకే, సో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, బట్ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది మాలిక్యూల్స్కి మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద టెక్నిక్. ఇది హైబ్రిడైజేషన్ గురించి. అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు కూడా ఒక 38 minutes అయిపోయింది. ఓకే, ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకొని చేయాలంటే ఒక వీడియో చేద్దాం. మొత్తం బిట్స్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, ఆ క్వశ్చన్స్కి సాల్వేషన్ ఎట్లా ఉంటుంది మనకి, అప్పుడు చూద్దాం. ఓకే, సో రైట్, నెక్స్ట్ వీడియోలో వ్యాలెన్స్ బాండ్ థియరీ గురించి డిస్కస్ చేద్దాం. బాయ్.